పల్నాడులోని ఎన్నికల సంఘం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం పటిష్ట చర్యలు అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ శివశంకర్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉల్లంఘించిన 9 మంది వాలంటీర్లు, 5 అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ 2, ప్రభుత్వ ఉద్యోగులు 12 మందికి సోకాస్ నోటీసులు అందించి చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ తెలియజేశారు. ఎక్కడైతే ఈ ఉల్లంఘన అంటే కొన్ని పొలిటికల్ పార్టీస్ మీటింగ్స్ కూడా ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ వేతనంతో గౌరవ వేతనం వాళ్ళు కానీ ఎవరైనా సరే, అలాగే ఎక్కడైనా సరే ఎంసీసీ వైలేషన్స్ ఆఫీసెస్ లో ఫొటోస్ క్లోజ్ చేయటెడ్ బ్యానర్స్ కానీ హోర్డింగ్స్ ఒక డిసిప్లిన్ అన్నది అలసత్వం ప్రదర్శించిన క్రమశిక్షణ అందులో భాగంగా పల్నాడు జిల్లా 9 మంది వాలంటీర్ ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ చేశారు. వాళ్ళందరినీ కూడా జరిగింది. 5 మీద కూడా మనం కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ 2 ఉద్యోగులకు 12 మంది వరకు కోర్స్ కానీ మెమో కానీ సంబంధించిన ఈ విధంగా మొత్తం మన జిల్లాలో ఇది కాకుండా ఎలక్షన్ కాలం చీఫ్ ఎలక్టరల్ ఆదేశాల ప్రకారం జిల్లాలో విస్తృతంగా అవగాహన సివిజిల్లో ఎన్ని కంప్లైంట్ కండక్ట్ మీరు లైవ్ సమస్యని 100 నిమిషాలు జరుగుతుందో అది అందరూ మీకు తెలుసు. అవగాహన అన్నది కలిగింది. మేము కేసెస్ చేస్తే అవన్నీ కూడా మొత్తం 94% అడ్మిట్స్ లోపల చేయడం జరిగింది అన్నమాట పల్నాడు జిల్లా వరకు. ఇంకా ఈ 2 ఉన్నాయి. ప్లాట్ఫామ్ ఫర్ అప్లై ఫర్ సర్టెన్ పర్మిషన్ లో వాళ్ళు అప్లై చేసుకోవటం వాళ్ళు పెడతారు. ఒక ఎక్కడైనా యాన్యువల్ గా కూడా ఫిజికల్ గా కూడా అప్లై చేసినవన్నీ కూడా మాకు రిటర్నింగ్ ఆఫీసర్ కి ఒక ప్లాట్ఫామ్ ఉంటుంది ఆన్ రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్. ప్రతి దానికి ఇంతవరకు మన జిల్లాకు 213 అప్లికేషన్స్ అవి క్యాన్వాసింగ్ కావచ్చు, అలాగే మీటింగ్ కోసం కానీ వీటికన్నిటికీ వివిధ ఇవ్వడం జరుగుతుంది. వాటికి